హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని అఫీషియల్స్ అండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ పప్పుతో పని లేకుండా తక్కువ ఖర్చుతో హెల్తీగా ఏ ఏది మనం నైట్ నానబెట్టలేదు అనే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఏంటంటే ఇది వంకాయలండి. పిల్లలకు గూడా ఇష్టం ఉండదు గదా! ఇట్లా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వంకాయలైతే నేను ఉప్పులనైతే ఇంకా ముక్కలు కోసి వేసుకున్నా. అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని సూజీ రవ్వ ఉంటది గదా! నేను వంకాయ ముక్కలు ఒక కప్పు, సూజీ రవ్వ గూడా ఒక కప్పు తీసుకున్నా. దాంట్లో పెరుగు లేదండి. నేనైతే కొంచెం ఉంటే మీరు హాఫ్ కప్ ఏసుకోవచ్చు. లేక నేనైతే కొంచెం మజ్జిగ లెక్క ఏసుకొనైతే వేసుకున్నా. దాంట్లో లైట్‌గా కొంచెమే ఉండే పెరుగు. నేను రవ్వలో నానేసి అయితే పక్కన పెట్టుకున్నా. ఈ వంకాయ ముక్కలు గూడా నేను దాంట్లోనే ఏసుకొని అటుకులు హాఫ్ కప్పు తీసుకున్నా. అన్నీ ఒక దాంట్లో మిక్సీ చేసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్న. ఒక 5 మినిట్స్ అవి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వంకాయ ముక్కలు ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని నేనైతే మెత్తగానైతే నేనైతే మిక్సీ పట్టుకున్నా అండి. చూడండి వక్కలు ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని ఒక 15 నిమిషాలు రవ్వ నానింది పెరుగులో. వక్కలు ఇవన్నీ ఒక దాంట్లో మిక్సీ చేసుకొని నేనైతే పట్టుకొని వెంటనేనైతే దోస వేసుకున్నా. ఎంత సూపర్ ఉందంటే నేను చెప్పినా అని కాదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మినపప్పు తింటే లావు అవుతామేమో ఆ టెన్షన్తోని నేనైతే చాలా రోజులైతే టిఫిన్ చేయలేదు. మెడిసిన్‌కు మినపప్పుకు లావు అవుతాం అనే భయంతో నేనైతే డైరెక్ట్ 12కి 1కి అట్లా రైసే తినేది. మిక్సీ పట్టంగా ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర, మిర్చి, ఉప్పు, కొంచెం అల్లం పేడు, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని అయితే తప్పకుండా మీరు మిక్సీ పట్టుకోంగా. ఇవి వేయకుండానైతే పట్టుకోకండి. ఎందుకంటే కూరగాయలు కదా, పచ్చి వాసన అనేది ఉంటుంది. ఇవి వేస్తే మనకి ఏ పచ్చి వాసన ఉండదు. చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రతిదీ మీరైతే వీడియో ఫుల్గా చూడండి. దోశ వేసుకోగా కొంచెం ఉప్పు, కొంచెం సోలపొడి అయితే వేసుకున్నా నేను. దోశలు రావన్న భయం అయితే ఏం టెన్షన్ పెట్టుకోకండి. నాకైతే సూపర్, ఏ టెన్షన్ లేకుండా దోశలు అయితే వస్తున్నాయి. ఫ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్త కొత్త రెసిపీలు పెడతా, అవి మీరు చూసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొకరికి వీడియో రీచ్ అవుతుంది కదండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేనైతే రిక్వెస్ట్గా అడుగుతున్నా. ఎందుకంటే అందరూ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు కాబట్టి చాలా రోజులైంది నా ఛానల్ పెట్టి. అది ఏమైతుందో కూడా తెలియదు. నేనైతే పెట్టనైతే పెడుతున్నా. ఎందుకు